రాష్ట్రంలో మావోయిస్టుల లొంగుబాట్ల పరంపర ఇంకా కొనసాగుతూ ఉంది. ఈ సంవత్సర కాలంలోనే 2025-26 సంవత్సర కాలంలోనే దాదాపు 700 పైచిలుకు లొంగుబాట్లు మనం చూసాం. ఈ రోజు కూడా దాదాపు 42 మంది లొంగిపోయారు. మనతో పాటుగా మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఉన్నారు. సార్, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకుంటూ ఇక్కడికి వస్తూ ఉన్నారు. పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికే వస్తూ ఉన్నారు. వాళ్ళని మేము అడిగితే, ఇప్పుడు కూడా అడిగితే లొంగిపోలేదు, మమ్మల్ని పట్టుకున్నారు పోలీసులు అన్నమాట చెప్తా ఉన్నారు. పట్టుకున్నారా లేకపోతే లొంగిపోతున్నారా? పట్టుకున్న తర్వాత లొంగిపోయింది అనుకోవచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? మేము చెప్పింది ఏంటంటే, వీళ్ళు ఛత్తీస్గఢ్ వాళ్ళు, హైదరాబాద్ ఎక్కడ ఉందో తెలియదు, పోలీసులు ఎక్కడ ఉన్నారో తెలియదు వాళ్ళకు. కాబట్టి వాళ్ళు ఎక్కడో వేలాడుతున్నారు. మేము పోయినాం బాబు, మేము పోలీసులు రాండి మా దగ్గరికి తీసుకొచ్చినాం మేము. సో అది లొంగిపోయింది అనుకో, లొంగిపోయింది కాదు మేము లొంగిపోలేదు అనుకుంటే వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు ఇంకా 5గురు అండర్ గ్రౌండ్లోనే ఉన్నారని చెప్తా ఉన్నారు. మీరు రాసినటువంటి పత్రిక ప్రకటనలో కూడా క్లియర్గా కనబడతా ఉంది. ఈ 5గురికి సంబంధించినటువంటి విషయంలో ఏమైనా ఆచూకీ లభించేటువంటి అవకాశం ఉందా? ఇంకా గణపతి విషయంలో మాత్రం అసలు అలవ్లో ఉన్నారా లేరనేటువంటి ప్రశ్నలు కూడా లేవకెత్తున్న పరిస్థితి. మాకు మొన్న సమాచారం మేరకైతే వారు గణపతి అలవే ఉన్నాడు, కానీ వారు ఎక్కడున్నారన్నది మాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఆయనతో పాడుకున్నటువంటి నలుగురు, ఇంకా మొత్తం 5గురు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ ఉన్నారని, ముఖ్యంగా నరహరి అన్నట్టు ఆయన, పస్నూరు నరహరి అన్నట్టు ఆయన జార్ఖండ్లో ఉన్నాడు, అది వాస్తవం. ఆయన యూజీలో ఉన్నాడు, పూర్తిగా అడవులలో ఉన్నాడు ఆయన. మిగతా నలుగురు ఎక్కడ ఉన్నారనేది మనకు పూర్తిగా సమాచారం లేదు. కానీ గణపతి మాత్రం, ఆయన భార్య జోడే రత్నాబాయి, ఆ ఇద్దరు మాత్రం అడవిలో లేరు. ఎవరికి క్రెడిట్స్ ఇవ్వచ్చు అంటారు? ఐబీఐకి సంబంధించినటువంటి బడుగుల సుమతికి ఇవ్వచ్చు అంటారా? పోలీస్ మొత్తం యంత్రాంగం అనుకోవచ్చా? ఎవరి గురించి దీనిలో తీసుకోవాలి? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 700 మంది అనేది చిన్న విషయం కాదు. ఏ రాష్ట్రానికి కూడా ఈ క్రెడిట్స్ దక్కట్లేదు. ఇప్పుడు ఇది ఎస్ఐబి అన్నది దీనికోసం పెట్టినటువంటి ఆర్గనైజేషన్. అది 1990లో 1990లో ఎస్ఐబిని ఏర్పరిచిండ్రు 36 ఏళ్ల కింద. అది ఇందులో బాగా రాడదీలింది ఇట్లాంటి ఆపరేషన్స్లలో, అటు హార్డ్ ఆపరేషన్స్, ఇటు సాఫ్ట్ ఆపరేషన్స్లో కూడా. సో అట్లా రాడదీలిన ఆపరేషన్ లాస్ట్ రెండు నెలల్లో ఇంకా దాన్ని రాడదీల్చినాము. దానికి ఎస్ఐబి నాయకత్వం ఇచ్చినట్టు సుమితి గారి పాత్ర చాలా ప్రముఖంగా ఉంది, అందులో అనుమానం లేదు. సో వాళ్ళు బయటికి రావడానికి, వీళ్ళంతా ఇంతమంది బయటికి రావడానికి ఆమె చేసినటువంటి వ్యూహాలు కూడా చాలా కీలకం. ఇక్కడ 800 గ్రాముల బంగారం దొరికింది. మామూలుగా మనం పత్రికలలో చూస్తూ ఉంటాం, బయటకు వచ్చినటువంటి వాళ్ళు కూడా మా దగ్గర కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి డంపింగ్లు ఉంటాయి అన్నటువంటి మాట చెప్తా ఉన్నారు. మీరు కూడా మొన్న కర్రగుట్లకు వెళ్ళినటువంటి సందర్భం చూశారు. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఇంకెక్కడైనా డంపులు ఉన్నట్టుగా? మీరు కేవలము అక్కడ ఉన్నటువంటి మందుపాత్రల గురించి వాటి గురించి మాట్లాడారు, కానీ ఈ డంపింగ్లకు సంబంధించి ఇక్కడ మాట్లాడలేదు. నేను కర్రగుట్టలకు డంపుల కోసం పోలేదండి. అది అక్కడ ఒక పోలీసు క్యాంప్ పెట్టిండ్రు. తర్వాత రోడ్ వేసిండ్రు బ్రహ్మాండంగా. రోడ్ చూస్తామని చెప్పి పోయినాను. రోడ్ చాలా బాగుంది. 14 కిలోమీటర్ల రోడ్ వేసిండ్రు, ఇంకా వేస్తున్నారు. అందుకోసం పోయినాం, కానీ డంపుల కోసం కాదు. ఒకటి. రెండోది ఏంటంటే, డంప్స్ అన్నది మేము అనుకునేది చాలా ఉంటుంది అని చెప్పి, కానీ వచ్చింది మెల్లమెల్ల కొంత వస్తుంది. ఇప్పుడు 800 వచ్చింది. ఇంతకుముందు ఛత్తీస్గఢ్ వాళ్ళ దగ్గర కొంత వచ్చినట్టుంది, కొంత మహారాష్ట్ర వాళ్ళ దగ్గర కొంత వచ్చింది. సో మనం అనుకున్నంత గొప్పగా ఏం లేదు వాళ్ళ పరిస్థితి. మనం బయటికి దాన్ని హడావిడి చేసే వాళ్ళు, కానీ లోపల అంత గొప్పగా ఏం లేదు వాళ్ళ పరిస్థితి. మీరు 6 గ్రామాలను కలిశారు అక్కడ కర్రగుట్టలకు సంబంధించి. వాళ్ళు దాదాపు 3 దశాబ్దాలుగా బయటితో సంబంధాలు తెగిపోయినటువంటి వ్యక్తులు. వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారు? వారితో మీరు మాట్లాడితే వారి నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంటి? వాళ్ళకి ఏంటంటే, మేము డైరెక్ట్గా మాట్లాడినప్పుడు కానీ, మిగతా మా వాళ్ళు మాట్లాడినప్పుడు కానీ, మీ వాళ్ళు మాట్లాడినప్పుడు కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే, మా పిల్లలకు స్కూల్స్ కావాలి, ఇక్కడ మాకు పవర్ కావాలి, నీటి సమస్య ఉంది మాకు మా ఏరియాలో కొంత ఉంది. ఎందుకంటే అది వర్షాకాలం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా నీళ్ళు ఉంటాయి, కానీ చలిమలు ఉంటాయి, కానీ బట్ నార్మల్ టైంలో, ఇప్పుడు ఇట్లాంటి టైంలో కొంత కష్టమే అక్కడ. సో ఇట్లాంటి రోడ్ వచ్చింది, బాగానే ఉంది. మాకు డెవలప్మెంట్ అయితే అయిద్దన్న నమ్మకం ఉంది. దీంతో పాటుగా ట్రాన్స్పోర్ట్ ఒకటి ఫెసిలిటీసు, రోడ్, మన డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీసు, తర్వాత స్కూలు, ఇట్లాంటివి వస్తే, పవరు, విద్యుత్ శక్తి అట్లాంటివి వస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు కోరినారు. తప్పకుండా అది చేయవలసిన బేసిక్ ఫెసిలిటీస్ అవి గవర్నమెంట్ చేయాల్సినవి. గవర్నమెంట్ చేస్తారని పూర్తి నమ్మకం చేస్తారు కూడా. గవర్నమెంట్కి ఏమైనా సిఫార్సు చేయబోతా ఉన్నారా? మీరు కర్రగుట్టలకు పోయినటువంటి సందర్భాన్ని ఇక్కడ ముఖ్యమంత్రికి కానివ్వండి, హోంమంత్రి కూడా ముఖ్యమంత్రి కాబట్టి చెప్పబోతా ఉన్నారా దానికి సంబంధించిన రిప్రజెంటేషన్? డెఫినెట్లీ గవర్నమెంట్కు మేము ఒక రిపోర్ట్ ఇస్తాము. ఏం కావాలో అక్కడ బేసిక్ ఫెసిలిటీస్లో ఎట్లా డెవలప్ చేయాలో తప్పకుండా రిపోర్ట్ ఇస్తాం. చాలా వరకు మీరు మావోయిస్టు రహిత తెలంగాణ అని చెప్పారు. మావోయిస్టులకు సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎస్ఐబి ఇంకా పనిచేస్తూ ఉంది. ఎస్ఐబిని పూర్తిగా తీసేటువంటి ఆలోచన ఏమైనా చేస్తూ ఉన్నారా ఫైనల్గా? లేదు, అట్లాంటి ఆలోచన లేదు. ఎస్ఐబి రీఆర్గనైజ్ చేస్తాము, అంతేగాని తీసేసే ఆలోచన లేదు. ఇది శివధర్ రెడ్డి డీజీపీ చెప్తున్న మాటలు. మొత్తం మీద తెలంగాణ మావోయిస్ట్ రహిత తెలంగాణగా మారిందనేటువంటి చెప్తున్నాయి. ఇక కర్రగుట్టలకు సంబంధించినటువంటి విషయంలో మిగిలినటువంటి 5గురికి సంబంధించినటువంటి విషయంలో కూడా వారు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ అజర్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.